Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్. ఎంత ఎండలో అయినా కూలుగా ప్రయాణం చేస్తూ అనుకున్న టైంకి గమ్యం చేరుకోవడం అనేది ఒక్క మెట్రో రైళ్ల వల్లే సాధ్యమైంది. ఎంతో హ్యాపీగా సాగే ఈ మినీ జర్నీలో అప్పుడప్పుడు అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో ఓ మహిళ ట్రైన్ దిగుతూ చీర డోర్లో ఇరుక్కోవడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇందుకు తాజా తార్కాణంగా నిలిచింది. రీనా ఢిల్లీ నగరంలో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ బతికేడుస్తోంది. కొడుకు హిటెన్, కుమార్తె రియాతో కలిసి జీవిస్తోంది. రీనా భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. కూరగాయల్ని అమ్ముకుంటూ బిడ్డల్ని చదివించుకుంటూ జీవిస్తున్న రీనా తమ ఇద్దరు బిడ్డలతో కలిసి నగరంలోని ఓ పెళ్లికి హాజరైంది. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకునేందుకు ఆ కుటుంబం మెట్రో రైలు ఎక్కింది. వారు దిగాల్సిన ఇందర్లోక్ స్టేషన్ రాని వచ్చింది. అందరితో పాటు ముందుగా కూతురు రైలు దిగేసింది. ఆ తర్వాత రీనా రైలు నుంచి బయటకు వచ్చింది. అయితే ఆమె కుమారుడు సెల్ ఫోన్ చూసుకుంటూ లోపలే ఉండిపోవడంతో మళ్లీ రైల్లోకి వెళ్లిన రీనా కుమారుడు హిటెన్ ను బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నంలో ఆ కుర్రాడు రైలు దిగేశాడు. రీనా చీర కొంగు చివరి క్షణంలో మెట్రో రైల్ డోర్ లో ఇరుక్కుపోయింది. ఆ వెంటనే ట్రైన్ కదలడంతో క్షణాల్లో రీనా వెనక్కు పడిపోయింది. ఆ పడటంలో ఆమె తలకు బలమైన గాయమైంది. స్టేషన్ బయట ఉన్న సిబ్బంది గమనించారు. రియాను దీప్చంద్ బంధు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వెంటిలేటర్ లేకపోవడంతో వారు అడ్మిట్ కు నిరాకరించారు. రకరకాల కారణాలతో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో కూడా అదే పరిస్థితి ఎదురైంది. లోక్ నాయక్ ఆసుపత్రిలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మొత్తం మీద ఆ పేద మహిళ గంటల పాటు చికిత్సకు నోచుకోలేకపోయింది. చిట్ట చివరకు ఆమె సఫ్దర్గంజ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అప్పటికే మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడంతో ఆమె చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచింది. ఆమె మరణంతో బిడ్డలిద్దరూ అనాథలైపోయారు. మెట్రో ట్రైన్ తలుపులు ఎంతసేపు తెరుచుకుంటాయి, ఎంతసేపట్లో మూసుకుంటాయి అన్న విషయంలో అవగాహన లోపం ఓ పేద తల్లి నిండు ప్రాణాలకు చేటు తెచ్చింది. చీరలు కట్టుకుని, దుప్పట్లు కప్పుకుని, పంచెలు ధరించి, మెడలో చున్నీలు వేసుకుని మెట్రో రైల్లో ప్రయాణం చేసేవారు స్టేషన్లో దిగే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రైన్ ప్రతి స్టేషన్లో జస్ట్ కొద్దిసేపు మాత్రమే ఆగుతుంది కాబట్టి డోర్ దగ్గర రెడీగా ఉండి దిగేయాలి. లేదంటే ఇలాంటి అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యానికి పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో వ్యూవర్స్, టేక్ కేర్ ప్లీజ్.